హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక నేను ఇవాళ మార్నింగ్ అయితే 4:30కి అలా లేసానండి. ఇంక లేవటమే నేనైతే బియ్యం కడిగి పెట్టేశానండి, అన్నం అయిపోతుందని చెప్పేసి. నేనైతే పడుకునే ముందే నైటే స్టవ్ పైన ఉన్న ప్లేట్లు రేకులు మొత్తం కూడా క్లీన్ చేసుకొని అయితే పడుకుంటానండి. ఇంకా లేవగానే వెంటనే వంట అయితే మొదలు పెట్టుకోవచ్చు అనేసి. ఒక స్టవ్ పైన అన్నము, అలాగే ఇంకో స్టవ్ పైన అయితే రాగి జావకి హాట్ వాటర్ అయితే పెట్టేశానండి. ఇంకా అన్నం అయిపోగానే ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా, ఇంకా అదే స్టవ్ పైన అయితే నేను కళాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే వేసేసుకోవాలి. నేనైతే బంగాళదుంప ముక్కల పైన పొట్టు కూడా తీసేయలేదండి. ఇంకా బంగాళదుంప ముక్కల పైన పొట్టు కూడా తీయకుండా చక్కగా సాల్ట్ వాటర్లో అయితే వేసానండి. అలా వేయటం వల్ల ఏంటంటే బంగాళదుంప ముక్కలు కలర్ మారవు, లేదంటే ఊరికనే కలర్ మారిపోతాయి. అలాగే ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, చిటికెడు పసుపు వేసి మొత్తం కూడా ఒకసారి అయితే బాగా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇంకా అలా ఈలోపు అయితే నేను పక్కన రాగి జావ రెడీ అవుతుంది కదండి, దానిలోనే నేను ఒక చిటికెడు ఉప్పు అలాగే బెల్లం ముక్క కూడా వేసానండి. ఇంక ఇప్పుడైతే బెల్లం ముక్క కూడా వేసేసాను. ఇప్పుడు రాగి జావ ఒక బెల్లం ముక్క అలాగే ఉప్పు కరిగిపోయింది కదండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసేసి ఉండల్లాగా లేకుండా అయితే కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకైతే రాగి జావ తాగేటప్పుడు కూడా ఉండలుగా అయితే తగలదండి. ఫస్ట్లో తెలియక నేనైతే డైరెక్ట్గా పిండి వేస్తూ కలిపేదానండి, కానీ తాగేటప్పుడు ఉండల్లాగా అయితే కలిసిపోయేదండి. ఇంకా అలా కాదని చెప్పేసి ఇలా అయితే చేశాను, కానీ చక్కగా జావలాగా అయితే వచ్చేసిందండి. ఇంకా అలా కరగపెట్టుకున్న రాగి పిండిని వేసుకుంటూనే అలా కలుపుతూ ఉండాలండి. ఇంకా అలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేస్తే చక్కగా మనకైతే రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఈలోపు అయితే ఒకసారి అయితే కూర మీద మూత తీసేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇంకా టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మొత్తం కూడా బంగాళదుంప ముక్కలను మొత్తాన్ని కూడా కలుపుకుంటున్నానండి. ఇదైతే మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే అడుగంటిద్దండి. ఎందుకంటే ఫ్రై కదా, ఊరికనే అడుగంటిపోయిద్ది. ఇంకా సాల్ట్ వేసేసి మొత్తం కూడా ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి. ఈలోపు ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇంకా అలా కొంచెం మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకో వేరే పక్కన స్టవ్ పైన చూసేస్తే రాగి జావ కూడా రెడీ అయిపోతుందండి నాకు. నేనైతే ఇంకా రాగి జావను అయితే తిప్పుతున్నానండి. అలా తిప్పడం వల్ల ఏంటంటే ఆ పైన ఉన్న పొంగు కూడా మొత్తం కలిసిపోయి చక్కగా పలసటి రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి. ఇదైతే ఎంత మంచిదోనండి, ఆల్మోస్ట్ అందరు తాగుతారు అనుకోండి, కానీ ఉదయాన్నే రాగి జావ తాగటం అంటే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చాలా అంటే చాలా మంచిదంటండి. బోన్స్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి అని అనేసి అంటారు. మా అమ్మమ్మ అయితే రోజు తాగుతుంది. ఇంకొకసారి అయితే ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి, రాగి జావ అయిపోయిందని చెప్పేసి. ఇంక కూర మీద మూత తీసేసి 1 టీ స్పూన్ కారం వేసి నేను మొత్తం కూడా బంగాళదుంప ముక్కలు మొత్తానికి కూడా పట్టేటట్టుగా అయితే కలుపుకుంటున్నానండి. ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత వేసేసి మగ్గనిస్తే ఎంతో టేస్ట్గా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్కి రైస్ కర్రీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేనైతే స్ప్రౌట్స్ దోశ అయితే వేస్తున్నానండి. ఇది అసలు నేను వేయటం కూడా ఇది రెండోసారో మూడోసారి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మా పిల్లలకి స్ప్రౌట్స్ ఇస్తుంటే మా చిన్న పాప తింటుంది, కానీ మా పెద్ద పాప కానీ బాబు కానీ తింటామని చెప్పేసి తీసుకొని అయితే పడేస్తున్నారని చెప్పేసి, ఇలా కాదని చెప్పేసి నేనైతే ఇంకా దోశలాగా వేద్దామని చెప్పేసి అయితే వేసానండి. టేస్ట్ అయితే సేమ్ మనకు పెసరట్టులాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుందండి. అసలు మా పిల్లలైతే ఒక్కొక్కరు 2 దోశలు తిన్నారు. అసలు చాలా బాగుంది మమ్మీ అనేసి అయితే కాంప్లిమెంట్ ఇచ్చారు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టుకి మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ అండి.